మిస్ అవుతున్న మెయిన్ ఫీచర్స్ ఏంటో ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఓవరాల్ స్పెసిఫికేషన్స్ చెప్తా. 800 nits బ్రైట్నెస్ అనేది అసలు యాక్సెప్ట్ చేయలేదు, వాటర్ రెసిస్టెన్స్ ఇవ్వలేదు, కాకపోతే దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, టైప్ సి 3.0 కాదు, హీటింగ్ ఇష్యూస్ చాలా వరకు మెన్షన్ చేసి ఉంచారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus 13s చాలా హైప్ ఉన్న ఫోన్, జూన్ 5వ తారీఖు అంటే ఇవాళ లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఫోన్ మాత్రం చాలా బాగుంది. లాంచ్ చేసిన ప్రైస్ కరెక్ట్ కాదు. బేస్ వేరియంట్ 12GB 256GB, అందరూ 50,000 అని చెప్పినట్లు అనుకుంటున్నారు. కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని 50,000 వస్తుంది. ఒకవేళ కార్డ్ ఆఫర్ లేకపోతే 55,000 రూపాయలు 12GB 256GB మనం పర్చేజ్ చేసుకోవాలి. 55 లో కనుక మనం కన్సిడర్ చేస్తే అక్కడ చాలా ఫోన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ OnePlus నుంచే OnePlus 13, 13R ఫోన్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని వస్తాయి. అలానే iQOO 13 ఉంది, అవి కూడా స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసరే. అండ్ ఇంచుమించు అదే ప్రైస్ లో మొన్న మధ్యన ఆఫర్స్ లో గూగుల్ ఫోన్స్ వస్తున్నాయి అండ్ సామ్సంగ్ ఉన్న కొన్ని ఫోన్స్ కూడా వస్తున్నాయి. ప్రైస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ అరౌండ్ 45,000 లో వచ్చింది అనుకున్నాను. 55,000 పెట్టి కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసి 50,000 తీసుకొని వచ్చారు. ఆ ప్రైస్ ని కనుక మనం కన్సిడర్ చేస్తే చాలా కాన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇది 40-45 అరౌండ్ లో కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్రోస్ తోనే స్టార్ట్ చేసి ఉండేవాడిని. బట్ 55,000 రూపాయల వరకు వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ మనకి మిస్ అవుతున్న మెయిన్ ఫీచర్స్ ఏంటో ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఓవరాల్ స్పెసిఫికేషన్స్ చెప్తా. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఐపీ రేటింగ్. 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో కూడా ఇప్పుడు ఐపీ రేటింగ్స్ వచ్చేస్తున్నాయి, అంటే వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. అలాంటిది 55,000 రూపాయలు పెట్టినా వాటర్ రెసిస్టెన్స్ ఇవ్వలేదు. రెండో మేజర్ కాన్ డిస్ప్లే. 1600 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇచ్చారు. అంటే ఎప్పుడైతే మీరు HDR కాంటెంట్ స్ట్రీమ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఎక్కడో ఒక పిక్సెల్ దగ్గర 1600 nits పీక్ బ్రైట్నెస్ ఉండిద్ది. నామినల్ గా మనం డైలీ యూస్ చేసే యూస్ కేసెస్ లో 800 nits మాత్రమే పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇచ్చారు. వాటినే మనం హై బీమ్ నిట్స్ అని చెప్పుకుంటాం. 800 nits అనేవి ఈ రోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ పీక్ సన్లైట్ డేస్ మనకు జరుగుతున్నాయి, సమ్మర్ డేస్ లో ఉన్నాం, అక్కడ 800 nits అనేవి సరిపోదు. సో మెయిన్ మేజర్ కాన్ 800 nits బ్రైట్నెస్ అనేది అసలు యాక్సెప్ట్ చేయలేము 55,000లో. మూడోది కెమెరాలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వలేదు. ఇది పెద్ద విషయం ఏం కాదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒకవేళ మనకి ఇచ్చినా గానీ ఎఫెక్టివ్ గా మనం ఉపయోగించుకోలేం. డీటెయిల్స్ అవి సరిగ్గా రావు కాబట్టి 8 మెగాపిక్సెల్ ఏదో తీసుకొని వచ్చేస్తారు. దాని బదులు టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, కాకపోతే దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. టెలిఫోటో లెన్స్ కి OIS ఇచ్చుంటే ఈవెన్ బెటర్ ఉండేది. అండ్ రెండోది అంటే ఈ టెలిఫోటో పరంగా 1x లో మీరు టెలిఫోటో లెన్స్ షార్ట్స్ క్యాప్చర్ చేయడానికి లేదు. ఓన్లీ టెలిఫోటో మీరు పోర్ట్రేట్ కి స్విచ్ అయితే 2x లో మాత్రమే మీరు క్యాప్చర్ చేసుకోవడానికి ఉంది. సో 1x 2x రెండు ఇస్తే బాగుండేది. ఇన్ఫాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఫోకల్ లెన్స్ ఇచ్చినా బాగుండేది. నాలుగోది USB పోర్ట్. టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది, టైప్ సి 3.0 కాదు. 50,000 రూపాయలు పైన పెట్టిన ప్రతి ఫోన్ కి టైప్ సి 3.0 ఉంటుంది, బట్ వీళ్ళు కాంప్రమైజ్ చేశారు. టైప్ సి 3.0 జనరేషన్ పోర్ట్ ఇచ్చుంటే ఎల్గాటో లాంటి స్ట్రీమింగ్ క్యాప్చర్ కార్డులు కనెక్ట్ చేసుకుని మనం లైవ్ స్ట్రీమ్ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు టైప్ సి 3.0 పోర్ట్ కాదు. ఐదోది కొన్ని వీడియోస్ చూశాను, హీటింగ్ ఇష్యూస్ చాలా వరకు మెన్షన్ చేసి ఉంచారు అండ్ కొన్ని బ్లాగ్స్ లో కూడా హీటింగ్ ఇష్యూస్ మెన్షన్ చేశారు. కాంపాక్ట్ ఫోన్ కాబట్టి కొద్దిగా కూలింగ్ ఛాంబర్ ఏదైతే వీళ్ళు యూస్ చేశారో అది వేపర్ కూలింగా లేకపోతే మోస్ట్లీ వేపర్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్ కాదు. అక్కడ కొంచెం థర్మల్ మేనేజ్మెంట్ ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తే బాగుండేది. ఆరో మేజర్ పాయింట్ 90 FPS గేమింగ్ ఉంది. BGMI మీరు ఆడుకుంటున్నప్పుడు ఇది జనరల్ గా స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి 120 FPS సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే వీళ్ళు ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 90 FPS వరకు మాత్రమే సపోర్ట్ ఇచ్చుంచారు. మేబీ ఫ్యూచర్ లో వచ్చిదేమో, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మీకు లేదు. ఏడోది ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వైర్లెస్ ఛార్జింగ్. కొద్దిగా వైర్లెస్ ఛార్జ్ లాంటి ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ వాళ్ళు స్కిప్ చేశారు. అండ్ లాస్ట్ 8th పాయింట్, ఇది కూడా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. ఇది బడ్జెట్ ఫోన్, ఇప్పుడు 30,000లో వస్తుంది. దీంట్లో ఎలా అయితే ఇలా లైట్ వచ్చి డిస్టర్బ్ చేసిద్దో అన్లాక్ చేసేటప్పుడు, సేమ్ దాంట్లో కూడా అదే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఫ్లాగ్షిప్ డివైస్ లో మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చింది. అసలు ఫింగర్ ప్రింట్ ఐకాన్ కూడా మీకు కనపడదు. OnePlus 13 లో మీకు అదే ఉండేది, దీంట్లో కూడా అదే ఇస్తారనుకున్నా, బట్ అల్ట్రాసోనిక్ ఇచ్చారు బడ్జెట్ ఫోన్ లో ఇచ్చినట్లు. 30,000 ఎందుకు, 15-16,000లో చైన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఆప్టికల్ వస్తుంది. సో ఇవి మేజర్ గా నాకు అనిపించిన 8 కాన్స్. ఇవి ఎందుకు ఫస్ట్ చెప్పానంటే మీకు స్టార్టింగ్ లో చెప్పా 55,000 రూపాయలు ప్రైస్ పెట్టారు కాబట్టి ఫస్ట్ కాన్స్ చెప్పా, లేకపోతే రెగ్యులర్ స్పెక్స్ చెప్పుండేవాడిని. ఇప్పుడు ఒకసారి మనం రెగ్యులర్ స్పెక్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది దీంట్లో బిల్డ్ క్వాలిటీ. సైడ్స్ మొత్తం కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది, గ్లాస్ బాడీ బ్యాక్ సైడ్. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంది, బట్ IP65 ఫ్లాష్ రెసిస్టెంట్ మాత్రమే. IP68 ఆర్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కాదు. రెండో హైలైట్, దీనికి స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్. ఇక్కడ ప్రాసెసర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇచ్చారు. 4.32 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది ఈ ప్రాసెసర్ కి. మాక్సిమం క్యాపబిలిటీస్ ఉంటాయి ప్రాసెసర్. సో మంచి ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. గేమర్స్ అయినా, డే టు డే యాక్టివిటీస్ కైనా, రెగ్యులర్ యూజర్స్ అయినా, ఎవరైనా కానీ ఈ ప్రాసెసర్ మీద సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్. లేటెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ LPDDR5X RAM తో UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి, బోత్ RAM and ROM. అండ్ నెట్వర్కింగ్స్ పరంగా ఇది 12 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 7 సపోర్ట్ ఉంది, ఇది లేటెస్ట్ Wi-Fi 7. అండ్ బ్లూటూత్ వర్షన్ కూడా బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తుంది. జనరల్ గా ఇప్పుడు చూసే ఫోన్స్ అన్ని కూడా బ్లూటూత్ 5.4 తోనే వస్తున్నాయి, బట్ దీంట్లో బ్లూటూత్ 6.0 జనరేషన్ తో వస్తుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, ఎయిర్ బ్లాస్టర్ రెండు ఉన్నాయి. మీరు ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC ఉంది. అండ్ AC కానీ టీవీ ఇట్లాంటివి కనెక్ట్ చేసుకుని రిమోట్ లా యూస్ చేయడానికి ఎయిర్ బ్లాస్టర్ కూడా ఉంది. ఇప్పుడు స్టార్ ఆఫ్ ద షో, దీనికి డిస్ప్లేనే మేజర్ USP. ఇందులో 6.32 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేసింది. 10-bit ప్యానల్ ఇది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది జనరల్ గా. అండ్ 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. డిస్ప్లే డెప్త్ చాలా బాగుంటుంది. డిస్ప్లే 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ కాబట్టి అడిషనల్ గా డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. మోర్ ఓవర్ LTPO ప్యానల్. స్టార్టింగ్ లో చెప్పినట్లు కొద్దిగా బ్రైట్నెస్ కొంచెం
దెబ్బేసిద్ది. 1600 నిట్స్ పీక్, 800 నిట్స్ నామినల్ బ్రైట్నెస్ నిట్స్ కాబట్టి అది సరిపోకపోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. స్పీకర్స్ పరంగా ఇందులో స్టీరియో స్పీకర్స్ వస్తాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండదు. డాల్బీ ప్లేస్ లో వీళ్ళ ఓ రియాలిటీ ఆడియోని మనం యూస్ చేసుకోవాలి. అండ్ ఇంకా కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 700 సెన్సర్ తో వస్తుంది. OIS సపోర్ట్ ఉంటుంది. అండ్ సెకండరీ టెలిఫోటో లెన్స్, ఇది కూడా 50 మెగాపిక్సెల్, దీనికి OIS లేదు. సామ్సంగ్ JN5 సెన్సర్ యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4K 60 FPS వరకు రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి మనం రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30 FPS వరకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా శాంపిల్స్ వరకు అయితే నేను చూసినంత వరకు బెస్ట్ షాట్స్ అయితే నాకు అనిపించినాయి. ఒకసారి నేను ఫోన్ తెప్పించిన తర్వాత నా రియల్ లైఫ్ లో నాకు ఎలా అనిపించింది కూడా షేర్ చేసుకుంటా. డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ మన చేతుల్లో ఫోన్ వస్తే, ఒకవేళ నేను ఫోన్ కొంటే. అండ్ ఇంక ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 5850 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. మాక్సిమం 50 minutes లో 0 to 100% ఛార్జ్ అవుతుంది. 5850 అంటే సుమారు మనకి 6000 mAh బ్యాటరీ ఇచ్చినట్లు. ఇంత కాంపాక్ట్ ఫోన్ కి మనకి 6000 mAh బ్యాటరీ అనేది మోర్ దెన్ ఇనఫ్ సర్వైవల్ కి, అంటే ఒక డే యూస్ చేసుకోవడానికి సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బ్యాటరీ విషయంలో పెద్ద కంప్లైంట్ లేదు. బట్ ఛార్జర్ పరంగా టైప్ ఏ ఛార్జర్ ఇస్తున్నారు వీళ్ళు బాక్స్ లో. టైప్ సి ఇచ్చి ఉంటే బాగుండేది. టైప్ సి అడాప్టర్ ఇచ్చి టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇస్తే ఈవెన్ బెటర్ ఉండేది. అండ్ ఇంకా OS వీటి పరంగా అయితే తెలిసిందే క్లీన్ ఉండిద్ది. మోస్ట్లీ కార్నర్లో అప్డేట్స్ పాలసీ ఒకటి, వీళ్ళు ఎక్కడ అప్డేట్ పాలసీని మెన్షన్ చేయట్లేదు. రూమర్స్ ప్రకారం అండ్ కొన్ని వెబ్సైట్స్ నేను చెక్ చేసిన దాని ప్రకారం 4+6 years అన్నట్లు ఉంది. కానీ ఇది ఎక్కడ ప్రూవెన్ కాదు. అండ్ అఫీషియల్ గా OnePlus నుంచి వచ్చిన నోటు కాదు. 4+6 years లేకపోతే 3+4 years ఏదనేది తెలియదు. అప్డేట్ పాలసీ మాత్రం నేను ఇంకా రీసెర్చ్ చేసి నెక్స్ట్ ఒకవేళ ఏదైనా వీడియో చేస్తే అక్కడ ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓవరాల్ గా OnePlus 13s గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వరకు ఒకవేళ ఈ ఫోన్ ని పర్చేస్ చేసుకోవచ్చా లేదా నన్ను అడిగితే 55,000 రూపాయలు అనేది చాలా ఎక్కువ. ఆనెస్ట్ గా చెప్తున్నా కదా, చాలా ఎక్కువ. 55,000కి మీకు మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేస్తుంది. అక్కడ కాంపాక్ట్ ఫోన్ డైలీ యూసేజ్ కోసం అండ్ కొద్దిగా ప్యాషనేట్ గా ఫోన్ యూస్ చేయాలి, కంఫర్ట్ గా యూస్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ పర్చేస్ చేసుకుంటారు. బట్ దాన్ని క్యాష్ చేసుకోవడానికి 55 పెట్టడమే చాలా దారుణం. నేనైతే కొనొద్దని చెప్తా. 40 to 45 అయితే మీకు కొంచెం వాల్యూ ఫర్ మనీ అనేది నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.